అరే ఒక్కరన్నా ఎందుకు గొడవ పెడుతున్నా? అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెసే, నేను భుజాల మీద మోసిన నాకు ఎందుకు పెట్టాలని వెళ్ళి పెడతా ఉన్నాడు కదా. నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక ఆయన అంటాడు, ఒక ఆయన నాకే ఇస్తలేవని ఒక అంటాడు. దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లే. మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద 3000 ఇండ్లు. ఒక్కరు 3000 ఇళ్ళ ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు, ఈ ఫలానానికి నీ ఇల్లున్నోనికే ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి. 3000 ఇండ్లు గ్రామాల్లో పోయి పార్టీ దాదా చూడలే. గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం, అమ్మ నీ ఇల్లు బాగాలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం, నీ గుడిసె బాగాలేదు నువ్వు పందిరి వేసుకున్నావు, నువ్వు పరద కట్టుకున్నావు, ఏ పార్టీలో ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు, నీకు ఇల్లు కావాలా లేదా అని మా కార్యకర్తలు పోయి అడిగారు. అధికారులను తీసుకుపోయి అడిగారు, నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు 2 విడతలు ఇస్తామమ్మా, ఇప్పుడు కట్టుకుంటే చెప్పి ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవా కాదు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు సప్పో తెచ్చి కట్టుకున్నారు. ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది, నువ్వు 1,00,000 పెట్టుబడి పెట్టగానే మేము 1,00,000 ఇస్తాం, 2 లక్షలు పెట్టా 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఉంది. ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది, ఎందుకు చేసినావు చెప్పాలి. పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది మేము. ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్లు ఎట్లా తప్పుపడతావు? ప్లస్ కలెక్టర్ తప్పించు, కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో, నీకు దమ్ము ఉంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. ఇలా మా వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇండ్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది? మా వాళ్ళు కోర్టుకు వేయలు, 3000 మంది హైకోర్టులో కోర్టుకు వేయలు. కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడాడికి, ప్రభుత్వం తరఫున లాయర్ రాడు, నిలబడడు. లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమైతలేదు, మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తామంటారు. ఓకే అడిగి చెప్పు. మళ్ళొక వారానికి వచ్చి ఏం చెప్తాడు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా గృహలక్ష్మి ఇవ్వాలన్నా ఆలోచించుకుంటాను సార్ అన్నాడు. జడ్జి గారు మొట్టికాయలేసిండు, నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకో గృహలక్ష్మి ఇచ్చుకో, పేదోళ్ళ కాదా ఈ ఇళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నాడు. వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి, ఇలా 3000 మంది ఉన్నారు, ఈ 3000 మంది ఎలిజిబిలిటీ ఉందా లేదా, వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ హన్మకొండ కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఇంటికాడి పోయి ఫోటో తీసుకున్నారు, బేస్మెంట్ వేసిళ్ళు, పిల్లర్ లేచిళ్ళు, స్లాబ్ లేచిళ్ళు, మన గోడలు కట్టకుండా ఇల్లు ఉన్నాయి. కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా వస్తా అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు. ఆ ఇల్లు పోయి మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మంత్రులు, మనం ముందే ఇల్లు ఇస్తే మనకు పేరు పోతుంది, మనం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు, మనం ఇందిరమ్మ ఇళ్ళలో ఇద్దాం, అవి కూడా ఆర్డర్లు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు. తీసుకున్నారు. ఒక్క మాట చెప్పండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరు గృహలక్ష్మి కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మీ ఇందిరమ్మ ఇళ్ళలో కన్సిడర్ చేస్తున్నాము, మేము ఇస్తున్నామని ఒక మాట చెప్పండి. ఏ మంత్రి చెప్పడే? నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను, మీకేదో ఆర్డర్ వచ్చిందట మేడం, ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నారు తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు. నేను అడుగుతున్నా, అప్లికేషన్ తీసుకునే వరకేనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా? లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని. నేను కన్సర్న్ మంత్రికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా. మన నియోజకవర్గంలో 3000 ఇల్లు ఇచ్చింది వాస్తవమా కాదా స్థానిక ఎమ్మెల్యే తేల్చాలి. ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో, లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇండ్లు కట్టారో ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టారో వాళ్ళకి ఇందిరమ్మ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. ఒకవేళ చెయ్యకపోతే 3000 మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అరే ఈడ పనులేమి లేనట్టు సంవత్సరం తిరగకపోతే 2 సార్లు అమెరికాకు పోయి వస్తావు. ఈడ ప్రజలు ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి, ఇలా గ్రామ సభలు అయిపోయినాయి, ఇలా ఇండియాలో అడుగుపెట్టి. అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమని అడుగుతా ఉన్నా. ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడతా ఉన్నారు, కన్ఫ్యూజనెస్ వచ్చింది. రైతు బంధు 7,000 కోట్లు మా ముఖ్యమంత్రి గారు 2023లో సెప్టెంబర్లో నిలువబెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టింది వాస్తవా కాదా? మీరు కోర్టుకు పోయింది వాస్తవా కాదా? మీరు రైతు బంధు ఆపింది వాస్తవా కాదా? సరే మా సార్ కూడా అన్నాడు, ఏ పిచ్చోళ్ళతో మాకెందుకు, అయిపోయినాక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం. సరే ప్రజల తీర్పు మీకు ఇచ్చారు.
ఆ 7,500 కోట్లు ఎక్కడి వేనో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది. నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు, ఎవరికి ఇచ్చుకున్నావు? నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు. మళ్ళా రైతు బంధు ఇవ్వవు, రైతు రుణమాఫీ అన్నావు, 9వ తారీఖు సంతకం పెడతా అంటే కనీసం ఈ రైతు బంధు పైసలు అటు ఇచ్చిన డిసెంబర్ 9కి ముట్టు కదా, అవి ఇవ్వవు. రైతు బంధు ఇప్పటికి రాలే, ఇప్పటి కాదు. నువ్వు ఎవరికి ఇస్తానో, ఎవరికి పోతున్నావు, ఏంటి నువ్వు మాట్లాడింది ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, పంటకు ఏమంటారు, పంటకి ఏంటి ఇచ్చేది, బోనస్ లేదు. రైతులను నువ్వు వాళ్ళను నడ్డి విరిచి నాశనం చేసింది వాస్తవం కాదు, ఒకసారి ఆలోచించాలి. కాళేశ్వరం గురించి ఇదేందండి, ఎవరి మీద శత్రుత్వం పెంచుకుంటున్నావు, ఎవరి మీద పక్షపాతంగా పోతున్నావు? కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు నువ్వు పునరుద్ధరణ చేస్తలేవు? ఇలా కాలు ఇరిగితే కాలు కట్టుకుంటున్నాం, చెయ్యి ఇరిగితే చెయ్యి కట్టుకుంటున్నాం, మళ్ళీ అత్తడం లేదా? కాలు చెయ్యి ప్రాజెక్టు పిల్లర్ పోతే పిల్లర్ వేసుకునే అవకాశం లేదా? నిజంగానే ఇది కట్టలేమో అని నిరూపించు నీ ఇంజనీర్లతో చెప్పి. అది శాత కాదు. నేను అవే కాదు, ఇంకా అడగాలంటే ప్రభుత్వాన్ని చాలా ఉన్నాయి. నువ్వు 6 గ్యారెంటీలు 420 పథకాలలో ఏది చేసినావు చెప్పు. మేమనట్లే, గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను, టీవీలల్లో పత్రికల్లో మొత్తుకుంటాను. నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తా ఉన్నాం. ఒక్క బస్సు తప్ప మా శిఖలు ముడేసుడు తప్ప ఏం చేయలేదు అంటాను. ఏం చేసినావు? బస్సు ఇచ్చినావు, ఆడలోకి శిఖలు ముడేసినావు. ఏం న్యాయం చేస్తున్నట్టు? బస్సులు సరైన టైంకి వేయవు. ఎక్కడ పోవాలి? నిన్ను ఆమెను పట్టుకొని ఆయన మొగడు ఉండాలి బస్ స్టాండ్లో, ఇక వస్తుంది అది వస్తుంది. బస్సు రాదు, వీళ్ళు పోతే బస్సు నిండా మంది కొట్టుకోవడం తప్ప ఏం చేసినో చెప్పాల్సిన అవసరం. నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, మీరు గెలిచిన వెంటనే అంతకుముందు శాంక్షన్ అయిన పనులు రద్దు చేసిన ఎన్ని? నా టైంలో, మా ప్రభుత్వం టైంలో శాంక్షన్ అయిన పనులన్నీ నువ్వు రద్దు చేసిన ఎన్ని? రద్దు చేస్తాను, తిప్పించుకుంటాను, నీకు కలవగానే టెండర్ పెడతాను. దీని మర్మం ఏందో మాకు అర్థమవుతలేదు. అసలు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు చేయించలేకపోతాను? నేను అడుగుతున్నా, ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని, ఒక శ్మశాన వాటిక కట్టాలి, ఒక డంప్ యార్డ్ కట్టాలి, గ్రామంలో క్లీనింగ్ ఉండాలి. పండుగ వస్తే పండుగకు జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి తర్వాత రాకపోతే అని పెట్టుకున్న సర్పంచులు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నది అలా ప్రతి గ్రామంలో, ప్రతి సర్పంచ్ది. వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్ పెడతావో చూస్తాం మేము. ఇలా సర్పంచ్ల తరపున నేను అడుగుతా ఉన్నా, ఎంపీటీసీలే కావచ్చు, స్థానికంగా ప్రజాప్రతినిధులే కావచ్చు, ఇలా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ పోతా నీకు ముఖం ఉందా? అసలు ఎలక్షన్లు పోయే ముఖం ఉందా? ఇలా గ్రామ సభలో తేలుతా ఉంది, నీకు తెలుస్తా ఉన్నారు. మేము అంటున్నాం, వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా నువ్వు ఎలక్షన్లు పెడితే మాత్రం ఊపుకునేది కూడా లేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యంగా పరకాలకు ఎంతో చిరకాల వాంఛ. ప్రజలు ఈ పరకాల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గం కావచ్చు, ఇటు కమలాపూరు అటువైపు కావచ్చు, హన్మకొండ జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్ మీద 3-2 పడుకున్న సందర్భాలు ఇవాళ. అలాంటి సందర్భంలో చాలా మంది కోరిక మేరకు, పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో, పని జరగదు. అతను ఇంకా బ్లాక్మెయిల్ చేయడం, అతన్ని బెదిరియడం, ఎందుకు పని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇలా వాస్తవంగా పరకాల ఎంటర్ అవుతానే పరకాల 100 పడకల ఆసుపత్రి ఒక కలలాగా ఉంటుంది. అది దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి, ఆ నియోజకవర్గాలకు పోటీపడి, మరి మనం ఎందుకు కట్టుకోవద్దు పరకాల్లో అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను? వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను?
నీకొచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను, వాళ్ళకి వచ్చే బిల్లులు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అసలు ఇది ఏంది? విజిట్ పెట్టుకో, పని చేస్తావా లేదా చెప్పు. ఇలా అదొక్కటే కాదు, ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని టఫిట్కో నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తీసుకొస్తే ఆ రోడ్లు క్యాన్సిల్ చేస్తాడు ఈయన. గౌరవ మా కౌన్సిలర్లు అందరూ పోయి లబో దిబో మొత్తుకొని ఆ వాడలను పట్టుకొని పోతే బెదిరిస్తాడు. ఏయ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు, డ్రైన్ లేవు పో అంటావు. పోనీ మా నిధులు మాకే, మా పరకాలకే పెట్టు. ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో. ఎక్కడో ఒక కాడ వచ్చిన నిధులను పరకాల పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది.